ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రజాసేవలో వెనుకడుగు వేయనని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అన్నారు. మంత్రి నారా లోకేష్ ప్రారంభించిన యువగళం కార్యక్రమం 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం యువగళం స్ఫూర్తి యాత్రను ఘనంగా నిర్వహించారు. కావలి పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహం నుంచి కావలి రూరల్ మండలం కొత్తపల్లి గ్రామంలో లోకేష్ ప్రతిష్ఠించిన 2000 కిలోమీటర్ల మైలురాయి వరకు ఈ పాదయాత్ర కొనసాగింది. ఈ పాదయాత్రకు ముందు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం యాత్ర ప్రారంభమైంది. భారీ ఎత్తున నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎమ్మెల్యే వెంట అడుగులు వేశారు. కావలి నుంచి కొత్తపల్లి వరకు రహదారులు జనసంద్రంతో నిండిపోయాయి. పాట ఆపండి, పాట మైక్ పాట ఆపండి, పాట పాట డీజే 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 ఆపండి, డీజే డీజే ఆపండి బాబు, డీజే ఆపండి, డీజే డీజే ఆపండి, డీజే డీజే ఆపండి బాబు, డీజే ఆపండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మన యువగళం స్ఫూర్తి యాత్ర మన ప్రియతమ నాయకులు కావలి నియోజకవర్గ శాసనసభ్యులు దగ్గుబాటి
హలో 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 రా ఒక్క 2 నిమిషాలు అడగనా ప్రారంభోత్సవంలో మీ యొక్క ఆదేశాలు ముఖ్యం కాబట్టి దయచేసి దయచేసి నాయకుడి దగ్గరగా ఉండవచ్చు. దయచేసి ఎవరు కూడా నాయకుడి దగ్గరగా ఉండవద్దు. ఫోటోలకి వీడియోలకి నివాళులు అర్పిస్తూ వారి యొక్క ఆశీస్సులు తీసుకుంటూ మన ప్రీతమ నాయకులు కృష్ణారెడ్డి గారు వారి విగ్రహానికి పూలమాల వేయవలసిందిగా కోరుతున్నాం. వదిలాలి తెలుగుదేశం పార్టీ, వదిలాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వదిలాలి నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, వదిలాలి కృష్ణారెడ్డి గారి నాయకత్వం. జోహార్ ఎన్టీఆర్. జ్యోతి బాబురావు గారు ఎక్కడ ఉన్నారో వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. పైకి జ్యోతి బాబురావు గారు విగ్రహం దగ్గర రావాల్సిందిగా కోరుతున్నాం. జ్యోతి బాబురావు గారు జ్యోతి బాబురావు గారు విగ్రహం దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాం. మరికొద్దిసేపట్లో యువగలం స్ఫూర్తి యాత్ర కావలి టు కొత్తపల్లి మరికొద్దిసేపట్లో ప్రారంభమవుతుంది. దయచేసి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా అల్పాహారం టిఫిన్ చేయవలసిందిగా కోరుతున్నాం. అందరూ దయచేసి టిఫిన్లు చేయవలసిందిగా కోరుతున్నాం. రావాల్సినప్పుడే సంతకొంది అయిపోయా ఒక బండి పోవాల్సిందే ఒక బండి వెహికల్ అడ్డం వచ్చి పడతాం షార్ట్ తీసుకెళ్ళి నీలేవు ఇంకా గొంతులో నీలేవు.
2023 జనవరి 27వ తేదీ అనేది మనందరి జీవితాల్లో సువర్ణాక్షరాలతో లిఖించబడ్డ రోజు. ఇది చారిత్రాత్మకమైన రోజు. బహుశా భవిష్యత్తులో పాఠ్య పుస్తకాల్లో చారిత్రాత్మక రోజుగా దీన్ని అభివర్ణించినా కూడా ఆశ్చర్యపోలేనటువంటి రోజు. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఒక్క బిడ్డ, ఎన్ని ప్రాణాలు కటతేరుస్తున్నా గత గవర్నమెంట్ ఎక్కడ మొక్కవని ధైర్యంతో మనందరినీ కాపాడడానికి వచ్చినటువంటి కలియుగ దైవంగా పుట్టుకొచ్చినటువంటి వ్యక్తి నారా లోకేష్ బాబు గారు. అది పాదయాత్రగానే కనిపించవచ్చు, కానీ దాని వెనక వారు పడ్డ తపన, వారు తీసుకున్న నిర్ణయం ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ సువర్ణ ఆంధ్రప్రదేశ్గా, ఈరోజు రామరాజ్యంగా, ఈరోజు మనందరం స్వేచ్ఛగా జీవించేటట్టు ఉన్నాము అంటే దానికి నాంది పలికిన వ్యక్తి మన నారా లోకేష్ బాబు గారు. ఆ స్ఫూర్తిని మనం తీసుకోవాలి. ఎందుకంటే మనకంటే వయసులో చిన్నవాడు అంత స్ఫూర్తితో ముందుకు పోయేటప్పుడు మనం కూడా ఎందుకు తీసుకోకూడదని ఆలోచన వచ్చినప్పుడు ఆ స్ఫూర్తితోనే ఆయన ఎక్కడైతే మన అదృష్టం కొద్ది నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో కొత్తపల్లి గ్రామంలో 2000 కిలోమీటర్ల మైలు రాయిని ఇక్కడ ప్రారంభించి ఆ మైల్ స్టోన్కి ప్రతీకగా ఇక్కడ ఒక స్తూపాన్ని ఏర్పాటు చేసి మన కాన్స్టిట్యున్సీకి ఇచ్చినటువంటి కానుక నిరంతరం కూడా ఈ స్తూపం ఉన్నంతకాలం మనల్ని గుర్తిస్తూనే ఉంటుంది లోకేష్ గారి పాదయాత్ర. ఆ పాదయాత్రను స్ఫూర్తిగా తీసుకొని ఇంకా కూడా నిరంతరం కూడా ప్రజా జీవితంలో ఉండాలి, ప్రజలతో మమేకం అవ్వాలి, అందరికీ అందుబాటులో ఉండి సేవ చేయాలనే ఒక దృఢ సంకల్పంతో ఈ సంకల్ప యాత్రకి ఈరోజు నాంది పలకడం జరిగింది. ముఖ్యంగా ఈ 4 గ్రామాలు నిన్నటి రోజున ఆయన దాదాపు 2008వ సంవత్సరం నుంచి కొత్తపల్లి, చలంచెర్ల, ఆర్సీపాలెం ఇలా అన్ని గ్రామాల ప్రజలు అప్ టు కొండాపురం వరకు కూడా పెద్ద పౌని రోడ్డుకు పోవాలంటే జనతాపేట మీదుగా ఫ్లైఓవర్ బ్రిడ్జికి పెద్ద పౌని రోడ్డుకు పోవాల్సిన పరిస్థితి ఉంటే మీకు అందరికీ మాటిస్తున్నా, రాబోయే టైంలో అతి తొందరలో మానసాహాల దగ్గర మీకు అండర్ పాస్ను పూర్తి చేసి మీరందరూ కూడా మళ్ళా మీ పాత వైభవంగా మీరు తిరిగేటట్టు చేస్తాను. ఈ 3 హామీలు లోకేష్ గారు యువగళాన్ని ప్రారంభించిన 3 సంవత్సరాలు పూర్తయిన రోజున ఈ 3 హామీలు మీకు ఇస్తున్నా. ఈ 3 హామీలు నేను పూర్తి చేసి రోజువారీ గ్రామాల్లో డ్రింకింగ్ వాటర్ సమస్య, సిమెంట్ రోడ్లు, డ్రైనేజీలు ఇవి కాదు, ఇవి అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి అందరి ప్రజానికానికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ ఇది. కులాలకి, మతాలకి, పార్టీలకి, వర్గాలకి సంబంధం లేకుండా అందరికీ సమానంగా ఉండేటువంటి విధి విధానాలు. కాబట్టి ఈ 3 పనులు మీరు చేసి మీతో ఎలక్షన్లో మళ్ళా ఓటు అడగటానికి వస్తాననే విషయాన్ని కూడా మీకు అందరికీ కూడా నేను హామీ ఇస్తూ, ఈ రోజున నాతో పాటు నాకు ఈరోజు ఒక ధైర్యాన్ని ఇచ్చారు. పిలిచింది తక్కువ, వచ్చింది ఎక్కువ. ఈరోజు ఒక్కరోజు వితిన్ 18 అవర్స్ నేను కాల్ చేసింది 3 అవర్స్. 3 అవర్స్ ముందు పిలిస్తే నిజంగా మీరు వచ్చారంటే శిరస్సు వంచి మీకు నమస్కరిస్తున్నా. మీ ధైర్యం, మీ స్ఫూర్తి ఇలాగే ఉండాలని. నాకు ఎవరు లేరు, నాకు ఉండేది మీరే. మీ ఆశీర్వాదం ఉన్నంతకాలం కావలి సేవ చేస్తా. నేను తప్పు అంటూ చేస్తే నా జీవితంలో అది కావలి నియోజకవర్గానికి పనులు చేస్తూనే ఉంటానని, చంద్రబాబు గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వంలో మన అందరం కూడా పనిచేద్దామని, వారికి తోడుగా నీడగా ఎల్లవేళ వాళ్ళు తీసుకున్న నిర్ణయాలకు అండగా ఉంటూ మనం నడుద్దామని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, ఇంత కార్యక్రమాన్ని చూసిన తర్వాత నాకు నోటి నుంచి మాటలు రావడం లేదు, కళ్ళ మీద నీళ్లు తప్ప, అది ఆనంద బాష్పాలు తప్ప. అందుకని శిరస్సు వంచి నమస్కరిస్తూ మీరున్నారని ధైర్యంతో గర్వపడుతూ ఈరోజు ముగిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకటి, ఆర్సీపాలెం, కొత్తపల్లి, చలంచెర్ల నేను పుట్టినప్పటి నుంచి రైతు బిడ్డను కాబట్టి నేను ఎప్పుడు కూడా మా బంధువులు చూడవరం ఉంటే పోయేటప్పుడల్లా
జూలై ఆగస్టు ప్రాంతంలో ఇక్కడ గడ్డూరు వేసేవాళ్ళు నాకు బాగా తెలుసు. చిన్న వయసులో నేను కూడా వ్యవసాయంలో నాట్లు మొదలుకొని చెంగత్తులు మొదలుకొని కుప్పలు నురిసేంత వరకు చెయ్యిని కూలిపోయినట్టు లేని వ్యక్తిని. కాబట్టి రైతాంగం అన్నా రైతుల మీద మమకారం నాకు ఇప్పటికి కూడా, ఎందుకంటే నేను రైతు బిడ్డను కాబట్టి. ఈరోజు నా కావలి నియోజకవర్గంలో సోమశిల జలాలు అందనేటువంటి ప్రాంతాలు కొన్ని ఉన్నాయి. ఒకటి దగదత్తి మండలంలో ఒక కామినేని పాలెం ఉంది. అదేవిధంగా అల్లూరు మండలంలో నార్త్ ఆములూరు, బట్రకాగుళ్ళు, నార్త్ మోపూరు ఉంటే ఈరోజు ఉత్తర కాలువ ద్వారా దాన్ని కూడా పైడే నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ చేయాలంటే, ఎందుకంటే లిఫ్ట్ ఇరిగేషన్ అనేది నిరంతరం కూడా మెయింటెనెన్స్తో కూడుకుంది. మోటార్ల దొంగతనాలు కానించి రకరకాల ఇబ్బందులు ఉండేటువంటి పరిస్థితి. వీలైనంత వరకు గ్రావిటీ ద్వారా నీళ్లు అందిస్తే రైతులు సుభిక్షంగా పంటలు పండించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు నా నియోజకవర్గంలో నీళ్ళు అందని ఊర్లంటూ ఏమన్నా ఉన్నాయి అంటే ఒకటి రుద్రకోట, ఇక్కడ ఈ 4 పంచాయతీలు. కాబట్టి ఈ 4 పంచాయతీల్ని నేను మొదట హామీగా ఇస్తున్న ఈ ప్రాంత నాయకత్వానికి, ఈ ప్రాంత ప్రజలకి, తప్పకుండా మీ అందరికి కూడా కావలి కాలువ లిఫ్ట్ ఇరిగేషనా లేదా కొమ్మిలో ఉన్నటువంటి చెరువు వరకు ఉత్తర కాలువ నీళ్లు వస్తున్నాయి. కాబట్టి ఉత్తర కాలువ నీళ్ళ ద్వారా కొమ్మి నుంచి సోడవరంలో ఉండే ఎర్ర చెరువు, కొత్త చెరువు, రామారపాడు చెరువుకి నీళ్లు తీసుకొస్తే రామారపాడు చెరువు నుంచి ఆర్సీపాలెం, కొత్తపల్లి, చలంచెర్లకి గ్రావిటీ ద్వారా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ క్షణమే మీ అందరికీ మాటిస్తున్నా, నా సొంత ఖర్చులతో ఒక ప్రైవేట్ ఏజెన్సీని ఏర్పాటు చేసి గ్రావిటీ ద్వారా నీళ్ళ లేదంటే కావలి కాలువ ద్వారా లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీళ్ళ అనేది నిర్ణయించి రాబోయే 2 నెలల కాలంలో డిపిఆర్ అంతా పూర్తి అయిన తర్వాత ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి, మన యువ నాయకుడు లోకేష్ బాబు గారి దగ్గరికి వెళ్ళి మీరు ఏర్పాటు చేసిన స్ఫూర్తితో కొత్తపల్లిలో ఏర్పరిచినటువంటి 2000 కిలోమీటర్ల మైల్ స్టోన్ దగ్గర నేను ఇచ్చిన హామీగా ఈరోజు ఇది ప్రజల ముందుకు తీసుకొచ్చాను. తప్పకుండా దీన్ని నెరవేర్చాలని, నేను నెరవేర్చేటట్టుగా చేసుకునైనా మీ అందరికీ నీళ్ళు ఇచ్చే బాధ్యతగా చేపడతాననే విషయాన్ని మొట్టమొదట మీకు హామీ ఇస్తున్నా. 2, ఈ ప్రాంతంలో లో వోల్టేజ్ సమస్య చాలా ఎక్కువగా ఉంది. ఈ ప్రాంతంలో లో వోల్టేజ్ వల్ల మీకు 9 గంటల కరెంట్ ఇచ్చేదానికి చాలా ఇబ్బందిగా ఉంది. ఈ 4 పంచాయతీల్లో బోర్లు నీళ్లు తీసుకోవాలంటే కూడా చాలా ఇబ్బందులుగా ఉంది. అందుకే ఈ 4 పంచాయతీలకు సంబంధించి మీకు ఒక సబ్స్టేషన్ కూడా శాంక్షన్ చేపించి మీకు ఎక్కడ కూడా లో వోల్టేజ్ ఇబ్బందులు రాకుండా, ఇళ్లలో కరెంటు ఇబ్బందులు రాకుండా మీకు అన్ని పూర్తి చేస్తానని కూడా మీ అందరికి కూడా మాటిస్తున్నా. ఆర్డిఎస్ఎస్ స్కీమ్ కింద ఈ 4 పంచాయతీల్లో అన్ని లైన్లు కూడా 5 లైన్లుగా వేసి ప్రతి స్తంభాన్ని మార్చి మీకు ఊళ్ళో ఎక్కడ కరెంటు ఫ్లక్చువేషన్స్ లేకుండా, కరెంటు పరంగా ఏ ఒక్క ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. దాన్ని కూడా అతి తొందరలో పూర్తి చేసి మీ హామీని నిలబెట్టుకుంటానన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాను. నేను కూడా పక్కన పెట్టాను. కావలే నా ఫ్యామిలీ అయింది. కావాలంటే ప్రజానీకమే నా సోదరులు, నా సోదరిమణులు అయ్యారు. ఈరోజు ఒకప్పుడు నేను ఎంత ఎంజాయ్గా ఉండేవాడినో ఈరోజు అంత కష్టాన్ని అనుభవిస్తున్నా. ఇది సుఖంలో కష్టమో, కష్టంలో సుఖమో తెలీదు. ఉదయం నిద్ర లేచి స్నానం చేసిన దగ్గర నుంచి పనుకునేంత వరకు అలు పెరగని యోధుడిలాగా మీకోసం నేను పనిచేస్తున్నా. ఈ స్ఫూర్తి నాకు చంద్రబాబు నాయుడు. మేము మీటింగుల్లో ఆయన చూస్తే ఆయన కూడా సీట్లో కూర్చున్న కాడి నుంచి 6 గంటలు కూడా కదలకుండా ఒక రివ్యూ తర్వాత రెండో రివ్యూ తర్వాత మూడో రివ్యూ, ఇట్లా రివ్యూలు చేసి ఈ రాష్ట్రం కోసం తప్పిస్తున్నాడు. ఆయనతో ఆగల 43 ఏళ్ళ కుర్రాడు లోకేష్ బాబు, నాకంటే 16 ఏళ్ళ చిన్నోడు. కానీ ఈ రోజున ఆయన కూడా అదే రూట్లోకి వచ్చాడు.
నిరంతరం ఆంధ్రప్రదేశ్ 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 అని 43 ఏళ్ల వయసులో ఉన్నటువంటి వ్యక్తి విలాసాలు కుటుంబాలు పక్కన పెట్టి ఈ రాష్ట్రం కోసం త్యాగం చేసి తన జీవితాన్ని అర్పిస్తుంటే అన్నీ అనిపించిన మనం అర్పించలేమని నేను ఈరోజు ఈ 18 నెలల నుంచి కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో కావలి నియోజకవర్గం కోసం నా జీవితాన్ని నేను పణంగా పెట్టాన విషయాన్ని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. చెయ్యాలనే తపన, సాధించలేదంటూ ఏది ఉండదు. సంకల్ప బలం చాలా గొప్పది. ప్రణాళికతో పనిచేస్తే ఏదైనా సాధించవచ్చు అనేటువంటి నిర్వచనంతో నేను ఇప్పటి వరకు కూడా పనిచేశాను. అందుకనే ఈరోజు చాలా విజయాలు కావలికి అందేటట్టు చేశాను. ఈరోజు నేను లోకేష్ గారిని చాలా స్ఫూర్తిగా తీసుకున్నా. నేను ఆయన పర్సనల్గా చాలాసార్లు కలిసినప్పుడు ఈ రోజుకి నేను ఆయన దగ్గర వినేది, అన్నా మనం పెద్ద స్థాయిలో ఉన్నాం, కింద కార్యకర్త తప్పు చేసినా మనమే కలుపుకొని పోవాలన్నా, ఒక స్టెప్ మనమే దిగి అందరినీ కలుపుకొని పోవటమే నాయకుడు కదనా అని చెప్తే ఆ స్ఫూర్తితోనే నేను ఈ రోజున అందరినీ కలుపుకొని పోతూనే ఉన్నా. ఎన్ని ఇబ్బందులు పెడుతున్నా కూడా తల ఒగ్గి నడుచుకుంటూనే పోతున్నా. ఎందుకంటే నా భుజాల మీద తెలుగుదేశం పార్టీ ఉంది, దాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత నాది ఉంది. కాబట్టి నా వ్యక్తిగతంగా నేను పోరాటంలో నేను ఎవరికి తగ్గను, కానీ బాధ్యత గల పదవిలో ఉన్న ఆ పదవికి వన్నె తెచ్చాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఈరోజు నేను బాధలు దిగమింగుకుంటూ కూడా నిరంతరం కూడా కావలికి సేవ చేస్తున్నా. మీరందరూ నా వెనకున్నారనే నమ్మకంతో. అయితే ఈరోజు నిజంగా నేను ఈ సంకల్ప యాత్ర చేయటానికి కారణం లోకేష్ గారు నాకు స్ఫూర్తి. ఎందుకంటే గాంధీ మహాత్ముడు అహింసా మార్గంలో దేశం కోసం స్వతంత్రం పోరాటం చేస్తే ఆయన మహాత్ముడయ్యాడు. స్వతంత్రం వచ్చిన రోజుని మనం ప్రతి సంవత్సరం ఆగస్టు 15వ తేదీన అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతి జరుపుకుంటున్నాం. అది దేశ చరిత్ర. కానీ మన రాష్ట్ర చరిత్ర 5 సంవత్సరాల విధ్వంసమైన పరిపాలన, ఆస్తులకి రక్షణ లేని పరిపాలన, ఎక్కడ చూసినా ఏ ఒక్కరికి న్యాయం జరగని పరిపాలన, బజార్లో మాట్లాడితే ఏమవుతామనేటువంటి భయం. అటువంటి పరిస్థితుల్లో నేను సైతం ఈ రాష్ట్రాన్ని కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాక్షస